హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన అన్నదాత అడ్వెంచర్స్. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఈ బుధవారం మా ఇంటి దగ్గరున్న స్కూల్లో జరిగిన ఇంటర్నేషనల్ నైట్ సెలబ్రేషన్స్కి వెళ్ళాము. ముందుగా మా పాప ఈ ఈవెంట్ కోసం ఎలా రెడీ అయిందో చూడండి. తనకిష్టమైన యెల్లో కలర్ లంగావోణి వేసుకుని ఈ గెట్ రెడీ విత్ మీ చేసింది. ఆ పసుపు రంగు డ్రెస్సులో మా చిట్టి తల్లి అచ్చం ఒక చిన్న సన్ఫ్లవర్లా మెరిసిపోతోంది కదూ. తనకి ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వడమంటే చాలా ఇష్టం. మీరు కూడా ఈ క్లిప్స్ ఎంజాయ్ చేయండి. అమెరికాలో ఇప్పుడు సీజన్ మారుతోంది కదా, నేచర్ అంతా కొత్తగా కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఆ అందమైన చెట్ల మధ్య మా పాప కొన్ని ఫోటోలు దిగింది. పసుపు డ్రెస్కి ఆ బ్యాక్గ్రౌండ్ భలే సెట్ అయింది కదా. ప్రకృతిలో ఈ మార్పుని చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ యెల్లో ఏంజెల్ లుక్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక మేము బయలుదేరుతున్నాము. మా పాప కారెక్కుతుంటే తన వెనకే తన నాన్న మా బాబుని కూడా కార్లో ఎక్కించారు. కార్లో కూర్చుని వాళ్ళ అక్కని చూసి మా బుజ్జిగాడు చాలా హ్యాపీగా నవ్వుతో హాయ్ చెప్తున్నాడు. తర్వాత మేమందరం కలిసి ఫ్యామిలీ నైట్కి వెళ్ళాము. ఇక మేం స్కూల్కి వెళ్ళగానే అక్కడ క్రౌడ్ చూసి షాక్ అయ్యాం. ఇంటర్నేషనల్ నైట్ అంటేనే డిఫరెంట్ కంట్రీస్కి చెందిన వాళ్ళు వాళ్ల ట్రెడిషనల్ ఫుడ్స్ తీసుకువస్తారు. రకరకాల దేశాల రుచులు, ఆ స్టాల్స్ అన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ మేం వెళ్లేసరికి జనం ఫుల్ అయిపోయి ఫుడ్ కూడా చాలా వరకు అయిపోయింది. అయినా సరే అక్కడున్న సందడిని మాత్రం బాగా ఎంజాయ్ చేశాం. పిల్లల కోసం రకరకాల గేమ్స్ పెట్టారు. మావాళ్లు కూడా చాలా సరదాగా ఆడారు. గేమ్స్ అన్నీ అయిపోయాక మెయిన్ ప్రోగ్రాం మొదలయింది. మొదటి ప్రదర్శనగా లయన్ డాన్స్ జరిగింది. కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, చూడండి. ఇక ఈ ఇంటర్నేషనల్ నైట్లో మా పాప ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అక్కడ రకరకాల దేశాల సాంప్రదాయ దుస్తుల్లో పిల్లలందరూ చాలా ముద్దుగా వచ్చారు. మన తెలుగు కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఖుషీ స్టేజ్ మీదికి వెళ్ళినప్పుడు మాకు చాలా గర్వంగా అనిపించింది. ఆ యెల్లో డ్రెస్, తన కాన్ఫిడెన్స్ ఈ వీడియోలో మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ఆ తర్వాత మెయిన్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అందరూ వాళ్ల కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తూ అద్భుతమైన డాన్సులు వేశారు. చాలా క్లిప్స్ రికార్డ్ చేశాను గాని అవన్నీ పెడితే మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని భయం. అందుకే ఆ ఒరిజినల్ మ్యూజిక్ని మ్యూట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ క్లిప్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఆ డాన్స్ స్టెప్పులు, వారి ఎనర్జీ నిజంగా గ్రేట్. ఇక ప్రోగ్రామ్స్ జరుగుతుంటే మా బుజ్జి అల్లరిబాబు అస్సలు ఊరుకోలేదు. వాడు కూడా స్టేజ్ కింద తన స్టైల్లో డాన్స్ వేయడం మొదలుపెట్టాడు. వాడి ముద్దు స్టెప్పులు చూసి అక్కడున్న వాళ్లందరూ చాలా నవ్వుకున్నారు. హాల్ మొత్తం జనం ఫుల్ అయిపోయారండి. ముందు అసలు ఖాళీ లేదు. అందుకే కొంచెం దూరం నుంచే వీడియో క్లిప్స్ తీయాల్సొచ్చింది.
ఈ రోజంతా మాకు చాలా మెమరబుల్గా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్స్ కోసం మన అన్నదాత అడ్వెంచర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.